శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట ప్రభాకర్. కొత్తగూడెం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో చైన్ స్నాచింగ్ చేసిన దుండగుడు. తక్షణమే తడిసిన ప్రతి వరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. లోన్ యాప్ వేధింపులకు నవ వరుడు బలి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవారెడ్డిని రెండవ రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో జరిగే శ్రీరామ పాదుకుల పూజలో పాల్గొని ధన్యులు కండి. అనేక మోసాలు అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాప్రభుత్వం అని చెబుతూ రాక్షస పాలన కొనసాగిస్తోంది. రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కేసీఆర్ గతంలో చేసిన మంచి పనులను వ్యతిరేకిస్తూ ఇదే మార్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా చేస్తామని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. బ్రహ్మదేవుడు దిగివచ్చినా కానీ కేసీఆర్ పేరు ఎవరూ తొలగించలేరు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారు. ఆనాడు ఉద్యమ కాలంలో అందరి ఆమోదంతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ రోజు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం జరిగిందని, ఇచ్చిన 6 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు. సచివాలయం దగ్గర పెట్టిన రాజీవ్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాగానే తీసివేసి గాంధీ భవన్ కు పంపిస్తామని తెలిపారు. అక్కడ తెలంగాణ తల్లిని మేము ఆవిష్కరించుకుందాం అనుకున్నాం. కానీ అట్లా కాకుండా రాజీవ్ గాంధీ పెట్టిండ్రు, లోపలేమో కాంగ్రెస్ తల్లిని పెట్టిండ్రు. ఈ 2 విగ్రహాలను కూడా తప్పనిసరిగా రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారులు రాగానే గౌరవప్రదంగా తీసి వాళ్ళ గాంధీ భవన్ కు పంపిస్తాం. ఇది వాస్తవం. ప్రజలందరూ ఎక్కడ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఏ సందర్భం వచ్చినా, రేపు గల్లీ ఎన్నికలు వచ్చినా, ఢిల్లీ ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని మనం ఏదైతే అనుకున్నామో అన్ని చేసుకుందాం. మళ్ళీ ఈ పోయిన ఏవైతున్నాయో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఈ విత్తనాలు, ఇవాళ కళ్ళాలలో ఎక్కడ ఓట్లు అక్కడనే ఉన్నాయి. రైతులు బాధపడతారు. ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకుందామని సందర్భంగా మీ ద్వారా కొత్తగూడెం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు దుండగుడు. తెల్లవారుజామున ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న పద్మ అనే ఓ మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారు చైను ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అపహరించాడు. ఈ సందర్భంగా బాధిత మహిళ పద్మ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల సమయంలో వాకిలి ఊడుస్తుండగా వెనుక నుంచి వచ్చిన వ్యక్తి తన మూతిని గట్టిగా అదిమి పట్టాడని, ఇంకొక చేత్తో మెడలోంచి చైన్ను లాక్కొని వెళ్లాడని, తాను ఎంత పెనుగులాడినా ఫలితం లేకపోయిందని వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడని తెలిపారు. సడన్ గా ఒక అతను వెనక నుంచి వచ్చేసి బ్లాక్ మాస్క్ పెట్టుకున్నాడు. తను వచ్చేసి సడన్ గా మమ్మీని ముఖం మూసేసి వెనక నుంచి చైన్ లాగేసి పారిపోయాడు అంటున్నాడు. పక్క గల్లీలో సీసీ క్యామ్ ఉంది. అన్నోళ్ళ ఇంట్లో చూస్తే మ్యాస్ట్రో బండి అది, స్కూటీ. అది. మీ పేరు? హేమంత్ నా పేరు. జన్నారం మండలంలోని నిన్న కురిసిన అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన వరి ధాన్యాన్ని సోమవారం నాడు ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ పరిశీలించారు. వరి ధాన్యాన్ని పరిశీలిస్తూ రైతులు మాట్లాడారు. తక్షణమే తడిసిన ప్రతి వరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద మొత్తంలో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు. ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో ప్రతి
తడిసిన ప్రతి గింజను కొంటామన్నారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి గింజను తక్షణమే కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు ఇప్పటికైనా కానీ బోనస్ ఇచ్చి ఇది మన ప్రతి గింజను కొనాలా. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, ఇంకా కూడా ఆలస్యం చేస్తే మంచిగా ఉండదు. అందుకనే మీరు ఈ రైతుల మీద కక్ష సాధింపు లేకుండా మీరు కొనాలా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వివాహమైన 47 రోజులకే ఆత్మహత్య చేసుకున్న బాధితుడు నరేంద్ర లోన్ యాప్ ద్వారా 2,000 లోన్ తీసుకున్న నరేంద్ర లోన్ తీర్చాలంటూ ఫోన్లో వేధింపులు దుర్భాషలాడారు. నరేంద్రతో పాటు తన భార్య ఫోటోను నగ్నంగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసి ఆన్లైన్ కేటుగాలు నరేంద్ర స్నేహితులకు వాట్సాప్ ద్వారా నగ్న చిత్రాలను పంపించారు సైబర్ కేటుగాలు. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు నరేంద్ర. అక్టోబర్ 20న వివాహం జరిగింది. ఇక డిసెంబర్ 7న ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇక పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బాధిత బంధువులు. ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డిని రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. పులివెందులకు చెందిన బండి రాఘవరెడ్డి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను ప్రచారం చేశారన్న అభియోగాలతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులో ముద్దాయిలుగా కొనసాగుతున్నారు. ఇటీవలి కాలంలో అరెస్టు చేయకుండా అతను మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ వరకు రాఘవరెడ్డిపై ఎటువంటి చర్యలు చేపట్టకూడదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం విచారణ కొనసాగిస్తున్నారు. పశ్చిమ వాయువ్య దిశలుగా కదులుతూ ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఈ నెల 11వ తేదీ శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. ఇక దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీలో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక 1, 2 చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఉక్కుపాదం మోపమని రాష్ట్ర ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం నాడు ఆయన విశాఖ పోర్టును ఆకస్మిక తనిఖీలు చేశారు. బియ్యం స్మగ్లింగ్ కు గేట్ వేగా వైజాగ్ పోర్టు మారిందని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలో అక్రమ రవాణా పెద్ద ఎత్తున బయటపడింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్దంగా ఉన్న 483 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ప్రత్యేక బృందాలు సీజ్ చేసినట్లు మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి రైట్ అది కాదు ఓకే తీసుకోండి దానిపైన ఉన్నాయి 2 తీసుకోండి 2 తీసుకోండి ఇటు రండి ఇటు సైడ్ రండి ఇది తెలుసా శాంపుల్ తీద్దాం తెలుసా ఓకే ఇంకో 2 తీయండి సరిగ్గా కలెక్ట్ చేయడం లేదు ఇంకొంచెం తీసుకో రైస్ బెండ్ చేయదాన్ని నీవే బెండ్ చేసుకో చాలదా తీసుకో రైట్ తీసుకో రమ్మనండి ఏం టెక్నిక్ లైటింగ్ ఉండాలి సిగ్నల్ తెచ్చేసి మా సీను ఉంటుంది సీను చెప్పేస్తాడు సీను అది ఇప్పుడు చెప్పు ఓకే ఓకే ప్రాబ్లం ఉంటుంది. So what are we sitting on? 483. Including container. Yeah, take videograph, take plastic samples, grab the correct waste paper. And yeah, of course, you have to do Panchnama. DTs and all. Yes, sir. You give them the support. Tahsildar, both 2 Tahsildar. Container terminal, CFS. CFS private. BCT CFS private. Poker. Even the poker. Poker. Poker Diwan. Come here. Michael, these 2 samples in all. ప్లేట్ హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి రైట్ అది కాదు ఓకే తీసుకోండి దానిపైన ఉన్నాయి 2 తీసుకోండి 2 తీసుకోండి ఇటు రండి ఇటు సైడ్ రండి ఇది తెలుసా శాంపుల్ తీద్దాం తెలుసా ఓకే ఇంకో 2 తీయండి సరిగ్గా కలెక్ట్ చేయడం లేదు ఇంకొంచెం తీసుకో రైస్ బెండ్ చేయదాన్ని నీవే బెండ్ చేసుకో చాలదా తీసుకో రైట్ తీసుకో రమ్మనండి ఏం టెక్నిక్ లైటింగ్ ఉండాలి సిగ్నల్ బ్యాగ్లో ఉంది తెచ్చేసి మా సీను ఉంటుంది సీను చెప్పేస్తాడు సీను అది ఇప్పుడు చెప్పు ఓకే ఓకే సరే పెట్టాయి
ప్రాబ్లం ఉంటుంది. So what are we sitting on? 483. Including container. Yeah, take videograph, take plastic samples, జాగ్రత్త కలెక్ట్ చేసి పెట్టుకో. And yeah, of course, you have to do Panchnama. DTs and all. Yes, sir. You give them the support. Tahsildar, both two Tahsildar. Container terminal, CFS. CFS private. BCT CFS private. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కాని చిన్నజీయర్ స్వామి లాంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దర్శన భాగ్యం కలగదని ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ వారి సతీమణి శరళ అన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడులో నిర్మాణంలో ఉన్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి ఈ నెల 12వ తేదీన ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి వేద గురువు చిన్నజీయర్ స్వామి వస్తుండటంతో శ్రీరామ సేవక్ సభ్యులు భారీ ఏర్పాటు చేస్తున్నారు. మహిళా భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో శ్రీరామ పాదుకల పూజ నిమిత్తం పూజా ద్రవ్యాలు సామాగ్రి ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12న చిన్నజీయర్ స్వామి పూజ కైంకర్యాల తర్వాత ఉదయం నుండి స్వామివారికి దర్శనం ప్రవచనాలు ఉంటాయని, అనంతరం 9 గంటలకు వివిధ రకాల హిందూ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో భారీ ఊరేగింపుగా చిన్నజీయర్ స్వామి అహోబిలాజియర్ స్వామి భారీ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా చిన్నజీయర్ స్వామి అహోబిలాజియర్ స్వామి పాల్గొననున్నారు. నేనే కట్ చేశాను. అంటే ఈ ఫోన్తో చేస్తా, ఇది వీడియో చేస్తున్నాను ఇక్కడ. నేనే కట్ చేశాను. అంటే ఈ ఫోన్తో చేస్తా, ఇది వీడియో చేస్తున్నాను ఇక్కడ. ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. చిత్తూరు జిల్లా
జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగులు వణికిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏనుగుల గుంపులు భయపెడితే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. గంగవరం మండలం బండమీరి జర్రవారిపల్లిలో పొలంలోని ఓ ఇంటిపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో రేకుల షెడ్డును ధ్వంసం చేసింది. ఇక ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు భారీ శబ్దాలతో ఉలిక్కిపడ్డారు. ప్రాణభయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. వంటగదిలో ఉన్న బియ్యం, రాగులను తిని ధ్వంసం చేసింది. దాంతో సరుకులను నాశనం చేయడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఒంటరి ఏనుగును అడవిలోకి పంపేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరి ఏనుగు సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే ఏనుగుల దాడులతో చిత్తూరు జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులకు కంటి మీద కొనుగు లేకుండా పోతుంది. ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. సాయంత్రం 5 అయితే గ్రామాల్లో ఆందోళన మొదలవుతోంది. అర్ధరాత్రి గ్రామాల్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున ఘీంకారాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏనుగులు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తాయోనని కంగారు పడిపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ఏనుగు దాడి నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. ఒక అరగంట సేపు ఉండింది సార్. 5:30కి వచ్చింది సార్. అరగంట సేపు ఉండింది. తెల్లారుజాములో సార్ 5:30కి వచ్చింది. బాణాలు వేసినా ఏమి వేసినా పోలేదు సార్. బాణాలు సార్ వేసినారా? మేము వేసినాం సార్. నేనే వేసినాను సార్. 20 బాణాలు అంటించినా కూడా పోలేదు సార్. అది ఇక్కడనే ఉండేమో. ఇంట్లో ఉండింది, బతికింది ఎక్కువ. రాగులు ఉండినాయి. ఈ రాగులు 200 కేలు, బియ్యం 300 కేలు అంతా చల్లుకుంటా పోయింది సార్. 4 బిడ్డలు ఉండేమో. ఇది మాత్రమే డ్యామేజ్ అయింది. అవును సార్. లోపలంతా కూడా దొల్లి చేసింది సార్. మొత్తమా లోపల దూరింది. లోపల దూరింది. ఇది మాత్రమే సార్ దొల్లించింది. పైన దూరలేదు సార్. ఇక్కడ వచ్చి దబ్బినప్పుడు మేము లేసేసినాం సార్. టక్కని పడకలు గిడకలు అంతా ఇక్కడే ఉన్నాయి చూడండి సార్. పైన వచ్చి ఫస్ట్ ఇట్లా రేకులు ఎత్తింది సార్. అప్పుడు లేచి టక్కని లేచి పిల్లలంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినాం సార్. ఈ తలుపు ఇక్కడ తలుపు ఉంది. తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ అది బతిని గిత్తం అంతా ఈడ్చుకొని తినేసి ఈడ్చుకొని పోయింది సార్. తోలిన కూడా పోలేదు అది సామాన్యంగా. చూడండి సార్, పరకలు కూడా అట్లే ఉన్నాయి చూడండి సార్. తీసుకొని చాలద్దు చూస్తారు. గిన్ని చేపలు అంతా ఉన్నాయి చూడండి సార్. చూడండి సార్, అట్లే ఉన్నాయి చూడండి సార్. చేపలు బెడ్షీట్లు గిషిట్లు అంతా అక్కడ పడిపోయినాయి చూడు సార్. మొత్తం ఈడ్చుకొని కూర్చుంది సార్. మొత్తం ఈడ్చుకొని రజ్జులు కూడా ఆడబడింది చూస్తారు. ఇక్కడే పడుకున్నారు సార్. మొత్తం పడక పిల్లలంతా ఎత్తుకొని వెళ్ళిపోయినాం. భావన కాదు, భావోద్వేగం. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నం. బతుకమ్మ లేకుండా విగ్రహం. తెలంగాణ తల్లిపై రాజకీయ లొల్లి. తల్లి ఎలా ఉండాలి? అమ్మ ఆహార్యం ఎలా కనిపించాలి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విగ్రహం చుట్టే జరుగుతోంది చర్చ. ప్రభుత్వాలు మారితే పాత పథకాలొస్తాయి, కొన్ని ఆగిపోతాయి. కొత్త పథకాలు తెరపైకొస్తాయి. కానీ అధికారం మారగానే సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతాయా? ఆత్మ గౌరవ అంశాలు తెరపైకొస్తాయా అనేది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కొత్త రూపురేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర పాలనా కేంద్రంలో ఆవిష్కరించడంపై రాజకీయ రచ్చతో పాటు భావోద్వేగ చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి నిలువెత్తు రూపం కొలువుదేరింది. 20 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఆవిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. బీజేపీ కూడా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అన్నట్లే ప్రతిస్పందించింది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దామని ప్రకటించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 మంది మహిళల సమక్షంలో గ్రాండ్ గా విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముందే అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహం
4 కోట్ల మంది బిడ్డల భావోద్వేగమన్నారు. ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ, సారలమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా హుందాగా నిండుతనంతో కనిపించేలా విగ్రహాన్ని రూపొందించినట్టు చెప్పారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సాంప్రదాయం, సంస్కృతులను పరిగణలోకి తీసుకున్నామన్నారు సీఎం. ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో గుండు పూసలు, హారం, ముక్కు పుడకతో చేతులెత్తి మొక్కేలా తల్లి ఆకృతిని తీర్చిదిద్దామన్నారు. ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతో తెలంగాణ తల్లి ప్రతిమకు రూపకల్పన చేసింది ప్రభుత్వం. తెలంగాణ తల్లి నిలిచిన పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందన్నారు సీఎం. బీఆర్ఎస్ హాయంలో రూపుదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలకు దగ్గరగా ఉందని ఆక్షేపిస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆడబిడ్డను గుర్తు చేసేలా, సాధారణ మహిళల పోరాట స్ఫూర్తిని చాటేలా కొత్త విగ్రహాన్ని రూపొందిస్తున్నామని అధికారంలోకి రాగానే చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ అస్తిత్వ చిహ్నంగా తెలంగాణ తల్లికి రూపమిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు తల్లి స్థానంలో తమ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇక తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత బిఎస్ రాములు మొదటిసారి తెలంగాణ తల్లికి ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా ప్రాంతాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటయ్యాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట ప్రభాకర్. కొత్తగూడెం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు క్యాంప్ ఏరియాలో చైన్ స్నాచింగ్ చేసిన దుండగుడు. తక్షణమే తడిసిన ప్రతి వరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్. లోన్ యాప్ వేధింపులకు నవ వరుడు బలి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ బండి రాఘవారెడ్డిని 2వ రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్. ఆంధ్ర భద్రాద్రి క్షేత్రంలో జరిగే శ్రీరామ పాదుకుల పూజలో పాల్గొని ధన్యులు కండి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.